For videos related to NEET GEAP CET latest job notifications and teacher-related topics, do like, share and subscribe MBSK channel. Don't miss updates, click on bell icon for notifications. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంసీసీ వారి రౌండ్ 3 ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అదేవిధంగా చాయిసెస్ ఫిల్లింగ్, అలాట్మెంట్, రిజల్ట్స్, డేట్స్ గురించి కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఈ రౌండ్ 3 రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందు ఎంసీసీ వారు మనకు ఈ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సీట్ మ్యాట్రిక్స్ డేట్స్ సంబంధించి 27వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ రౌండ్ 2కు సంబంధించి ఈ ఫ్రీ ఎగ్జిట్ను ఒక రోజు ఎక్స్టెండ్ చేశారు. అంటే నిన్నటి రోజు వరకు 29వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు, 5 గంటల వరకు. కాబట్టి ఆ ఎంసీసీ వారు ఇంకా రౌండ్ 3కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయలేదు. ఏ క్షణంలో అయినా కూడా ఈ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. సో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ షెడ్యూల్ ప్రకారం మనకు ఈ రిజిస్ట్రేషన్ అనేది 29వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ రౌండ్ 3కి సంబంధించేసి రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు 7 days ఇచ్చారు టైం. సో ఈ విధంగా మనకు రౌండ్ 2 తర్వాత రౌండ్ 3కు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత 29 నుంచి అక్టోబర్ 5 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఎవరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఎలిజిబిలిటీ, ఎవరు ఇన్ఎలిజిబిలిటీ అనేటువంటిది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాము. సో అదేవిధంగా రిపోర్టింగ్ డేట్స్ ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ రిపోర్టింగ్ డేట్స్ అనేది మనకు 9 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్ వరకు దాదాపుగా మనకు 9 days టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ 9 days టైం ఎందుకనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. సో రిపోర్టింగ్ డేట్స్ 9వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 9 రోజులు. ఎందుకంటే దానికి కారణం ఏమరా అంటే ఈ రౌండ్ 1 మరియు రౌండ్ 2కు సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్గ్రేడేషన్ పెట్టుకో ఉంటారు. సో ఎవరైతే ఈ అప్గ్రేడేషన్ పొందినారో ఈ రౌండ్ 3లో వారు ఇంతకుముందు జాయిన్ అయినటువంటి కాలేజెస్ నుంచి ఈ ఫీజు రిటర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ రిటర్న్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తీసుకోవడానికి తగిన సమయం కావాలి. కాబట్టి ఈ రిపోర్టింగ్ డేట్స్ అనేది దాదాపుగా వారు యూనివర్సిటీ వారు 9 రోజుల సమయం ఇచ్చారన్నమాట. ఇక రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకు 7 days టైం ఇచ్చారు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్కు అర్హులో ఒకసారి మనం పరిశీలన చేద్దాము. సో రిజిస్ట్రేషన్కి వచ్చి రౌండ్ 1 మరియు రౌండ్ 2లో ఎవరైతే రిజిస్టర్ చేయలేదో, అంటే ఈ రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించి కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండరు, వారందరూ కూడా ఈ రౌండ్ 3లో రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తారనమాట. ఇక రౌండ్ 1 మరియు రౌండ్ 2లో రిజిస్టర్ అయ్యిండే వాళ్ళకైనా సీట్ అలాట్ కాకపోతే, అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేసి వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయి ఉంటారు. సో ఏ రౌండ్లోనూ రౌండ్ 1 మరియు రౌండ్ 2లో రెండిట్లోనూ సీట్ అలాట్ కాకపోతే వారు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేస్తారు కాబట్టి ఈ రౌండ్ 3 కూడా అదే రిజిస్ట్రేషన్తో మీరు ఈ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇక రౌండ్ 1 మరియు రౌండ్ 2కు సంబంధించి అక్కడ సీట్ అలాట్ అయ్యి తర్వాత రిజైన్ చేస్తుంటారు కొంతమంది. అదేవిధంగా కొంతమంది జాయిన్ అయినరు, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ కౌన్సిలింగ్ ఫీ పే చేసి చాయిసెస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎవరికైతే రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ అలాట్ అయి ఉంటుంది, బట్ వాళ్ళు కొంతమంది రిజైన్ చేస్తుంటారు, కొంతమంది జాయిన్ అయినరు, వాళ్ళందరూ కూడా మళ్ళీ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలంటే ఫీ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మాత్రమే వాళ్ళకు చాయిసెస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక సెక్యూరిటీ డిపాజిట్ ఒకసారి చూద్దాము. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలన్నమాట. అదేవిధంగా రౌండ్ 2లో సీట్ అలాట్ అయ్యి జాయిన్ కాకపోతే వారు కూడా సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. సో కొంతమంది రౌండ్ 2లో సీట్ అలాట్ అయింటుంది, వాళ్ళు జాయిన్ అయినరు, వారు కూడా ఖచ్చితంగా ఈ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ఈ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ డిపాజిట్ రౌండ్ 3 తర్వాత అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా సీట్ అలాట్ అయినటువంటి సీట్లో జాయిన్ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక రౌండ్ 3కి సంబంధించి అప్గ్రేడేషన్ రూల్స్ ఒకసారి పరిశీలిస్తాము. సో రౌండ్ 1 మరియు రౌండ్ 2 వారు అప్గ్రేడేషన్ కొరకు ఫ్రెష్ చాయిసెస్ ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. అంటే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కు వాళ్ళు అంటే రౌండ్ 1 నుంచి రౌండ్ 2 అప్గ్రేడేషన్ కొరకు, అంటే ఈ రౌండ్ 3 కోసం ఎవరికైతే రౌండ్ 1 మరియు రౌండ్ 2లో జాయిన్ అయి ఉంటారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అప్గ్రేడేషన్ కోసం మళ్ళీ ఫ్రెష్గా ఈ చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమంటే రౌండ్ 3 తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్గ్రేడేషన్ ఉండదు. మీరు ఖచ్చితంగా రౌండ్
3 తర్వాత జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట. అదే ఇక్కడ రిసిగ్నేషన్ అనేటువంటి పాయింట్ కింద చూడండి, రౌండ్ 3 తర్వాత సీట్ అలాట్ అయిన కాలేజీలో ఖచ్చితంగా మీరు చేరాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో మీకు రిసిగ్నేషన్కి ఛాన్సే ఉండదు. సో నో ఛాన్స్ ఫర్ రిసిగ్నేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రౌండ్ 1 మరియు రౌండ్ 2లో సీట్ అలాట్ అయింటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు రౌండ్ 3లో లిమిటెడ్గా మీకు ఖచ్చితంగా మీకు పర్టికులర్ కాలేజీలో సీటు కావాల్సి ఉంటే మాత్రమే మీరు అప్గ్రేడేషన్ పెట్టుకోవాలి. ఒక్కసారి మీకు రౌండ్ 3లో సీట్ అలాట్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఆ సీట్లో ఖచ్చితంగా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిసిగ్నేషన్ కూడా మీకు ఛాన్స్ ఉండదు అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే ఈ రౌండ్ 1 మరియు రౌండ్ 2లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్గ్రేడేషన్ కొరకు రౌండ్ 3లో ఈ పాయింట్ను ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక స్టే వ్యాకెన్సీకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్లో చూద్దాము. సో రౌండ్ 1 మరియు రౌండ్ 2 అదేవిధంగా రౌండ్ 3 సీట్ రాని స్టూడెంట్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ స్టే వ్యాకెన్సీ రౌండ్. ఈ స్టే వ్యాకెన్సీ రౌండ్ అంటే ఆల్మోస్ట్ 4th రౌండ్ అనమాట. ఇంతకుముందు ఏ రౌండ్లో కూడా సీట్ రాని వారు స్టే వ్యాకెన్సీ రౌండ్కు అర్హులవుతారు. సో ఇప్పుడు రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ ఏ రౌండ్లో కూడా మీకు సీటు వచ్చి ఉండకూడదు అనమాట. సీటు వచ్చి మీరు జాయిన్ కాకపోయినా కూడా మీరు ఈ స్టే వ్యాకెన్సీ రౌండ్కు అనర్హులు అనమాట. సో ఏ రౌండ్లో కూడా మీకు సీట్ వచ్చి ఉండకూడదు. అదేవిధంగా రౌండ్ 1 ఎగ్జిట్ స్టూడెంట్స్ డిడింట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 3 వీళ్ళు కూడా అర్హులే అనమాట. అంటే రౌండ్ 1లో మీకు సీట్ అలాట్ అయి ఉంటుంది, మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారు వారు. అదేవిధంగా రౌండ్ 3లో అలాట్ కాని వారు, ఈ 2 కేటగిరీస్ వారు ఈ స్టే వ్యాకెన్సీకి అర్హులు అవుతారనమాట. ఇక స్టే వ్యాకెన్సీ రౌండ్కు ఇన్ఎలిజిబుల్ ఎవరు అవుతారో ఒకసారి మనం చూద్దాము. సో రౌండ్ 3లో సీట్ అలాట్ అయ్యి జాయిన్ కాని వారు స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ లేదన్నమాట. సో ఎవరైతే ఈ రౌండ్ 3లో సీట్ అలాట్ అయ్యి వాళ్ళు జాయిన్ కారు అటువంటి వారు ఎవరు కూడా ఈ స్టే వ్యాకెన్సీకి అర్హులు కారనమాట. అదేవిధంగా రౌండ్ 1 మరియు రౌండ్ 2లో జాయిన్ అయినా కూడా వారు కూడా అనర్హులు. సో రౌండ్ 1 రౌండ్ 2లో ఆల్రెడీ సీట్ అలాట్ అయింటుంది, జాయిన్ అయిపోయింటారు, వాళ్ళు కూడా ఈ స్టే వ్యాకెన్సీకి ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఇక రౌండ్ 3కు రౌండ్ 1 మరియు రౌండ్ 2 నుంచి అప్గ్రేడ్ అయ్యి రౌండ్ 3లో జాయిన్ కాని వారు కూడా అనర్హులు అనమాట. సో రౌండ్ 3కు రౌండ్ 1 నుంచి రౌండ్ 2 నుంచి అప్గ్రేడేషన్ పెట్టుకుంటారు. ఇంతకుముందు ఈ పాయింట్ ఇంతకుముందు కూడా మనం చెప్పాము. సో రౌండ్ 1 నుంచి రౌండ్ 2 నుంచి ఏ స్టూడెంట్స్ అయితే అప్గ్రేడ్ అయ్యేసి వాళ్ళకు సీటు రౌండ్ 3లో అలాట్ అయి ఉంటుంది, అక్కడ అలాట్ అయ్యేవారు అక్కడ జాయిన్ కాని పక్షంలో వారు కూడా ఈ స్టే వ్యాకెన్సీ రౌండ్కు అనర్హులు అవుతారనమాట. సో కాబట్టి ఎవరైతే రౌండ్ 1 మరియు రౌండ్ 2లో సీట్ అలాట్ అయ్యి జాయిన్ అయింటారో మీరు అప్గ్రేడేషన్ కొరకు చాలా జాగ్రత్తగా మీకు కావాల్సినటువంటి పర్టికులర్ కాలేజ్ మాత్రమే మీరు చాయిసెస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అలాట్ అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అక్కడ ఎగ్జిట్ అయ్యేటువంటి చాయిస్ లేదు, మీరు ఖచ్చితంగా ఆ కాలేజీలో సీటు మీరు ఆక్యుపై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు చాయిసెస్ ఫిల్లింగ్ అనేది 30th సెప్టెంబర్ ఈ రోజు నుంచి అక్టోబర్ 5th వరకు ఉంటుంది. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ 6th నుంచి 7th వరకు ఉంటుంది. ఇక రిజల్ట్ 8th ఇస్తారనమాట. రిపోర్టింగ్ టైం 9th నుంచి 17th వరకు. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పాము, 9 days టైం ఉంటుంది. ఎవరైతే అప్గ్రేడ్ అయింటారో వారందరూ కూడా వారి యొక్క ఫీజు రిటర్న్, అదేవిధంగా సర్టిఫికేట్స్ రిటర్న్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో వారందరికీ కాస్త సమయం ఇవ్వడం జరుగుతుంది. అది 9 days అనమాట. సో మీరు అలాట్ జాయిన్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా 18th, 19th 2 daysలో మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇది రౌండ్ 3కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. For videos related to this topic, do like, share and subscribe MBSK channel.